వాళ్ళు కూడా చెప్తా వచ్చారన్నా ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు అన్నారు. అంతమంది రాగలిగారు, చాలా సంతోషం. ఎవరైతే సువార్తకు రాగలిగారో ఆ తీర్మానంలో ఉండండి. ఎవరైతే ఇంకా సువార్తలో లేరో వాళ్ళు కూడా తీర్మానం చేసుకునండి. ముందున్న దినాల్లో మనం తిరగలేము, చేయలేం, ఏ ఆటంకాలు వస్తాయో తెలియదు కనుక సువార్త ప్రకటించేటటువంటి వారంగా మనం ఉండాలి. అందుకే రేపు ఈ మాసంలో 25వ తేదీ సోమవారం కురిచేడులో సువార్త ఉంటుంది. ముళ్ళమూరులో సువార్త ఉంటుంది. కురిచేడు అయిపోయింది కదా, ముళ్ళమూరులో సువార్త ఉంటుంది. ఆ గ్రామం అంతా కూడా నిదానంగా ఒక్క ఇల్లు కూడా వదిలిపెట్టకుండా సువార్త పత్రికలు మాటలు మనం ప్రకటించే వరంగా ఉండాలి. అదను వాతావరణం కొరకు కూడా మేము ఈ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకునండి. మన ప్రార్థనలను బట్టి సమయాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఇంకొక మాసమే ఉంటా ఉంది. ఆ తర్వాత మనం నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడుతుంది.